కానీ డ్యాన్స్ బాగా నేర్చుకున్నట్టున్నారు కదా సార్. అవును సార్, అవును సార్. డ్యాన్స్ శ్రీలీలతో సమానంగా సార్ సార్ చేశారంటే సార్ సార్ సమానంగా ఏం లేదు సార్. తను ది బెస్ట్ సార్. ఏదో ప్రయత్నించినాం అంతే సార్ పక్కన. అదే అదే అంతే సార్. మీరు అలా అంటానే చేస్తుంది కదా సార్ ఎందుకంటే ప్రయత్నించినా సార్ తగ్గిపోలేదు ఇప్పుడు ఆ అమ్మాయి తగ్గలేదు అస్సలు లేదు సార్. చాలా ఫాస్ట్ డ్యాన్స్ అవును చాలా బాగా అవును చేసింది సార్, అవును సార్. సో మీరు దాంతో సమానంగా చేశారంటేనే సార్, బాగా చేశారు సార్. లేదు మీ స్టేజ్కి అమ్మాయిని తగ్గించలేదు కదా లేదు సార్. ప్రయత్నించినాం సార్. మీరు అంటున్నారు కాబట్టి సంతోషం సార్. అట్లీస్ట్ దగ్గరకు వచ్చిందంటే. చాలా ఆల్రెడీ బయటకు లాంచ్ చేశారు కదా అవును సార్, అవును సార్. ఇప్పుడు రిలీజ్ చేయకముందంటే సార్. ఏమో అనొచ్చు అవును సార్. రిలీజ్ చేశారు కదా అవును సార్. పబ్లిక్ బ్యానర్ చేశాడు మీరు కూడా నేను అన్నా అంటే ఎక్కడ చేశాడు చూపించాను అడుగుతారు అంటారు సార్, అంటారు. అవును సార్. చేత మనం ఇంకోలా మాట్లాడడానికి లేదు చాలా సంతోషం సార్. చాలా మంది చాలా పాజిటివ్గా బాగా చేశారని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు సార్. 10 million వ్యూస్ అవును సార్, అవును సార్, అవును సార్. అది ఎన్టీఆర్ సార్కి ఒక హొమాజ్ లాంటి సార్, ఒక ట్రిబ్యూట్ ఆయనకి. ఒక చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక అభిమానిగా నా సైడ్ నుంచి ఒక బెస్ట్ ఏం చేయగలము అని ఒక ఎన్టీఆర్ గారు అభిమానం మీరు చాలా పెద్ద అభిమాని. అవునా? ఆయన డాన్స్ అయినా నటన అయినా వ్యక్తిత్వం అయినా చాలా ఇష్టం సార్. కలిసారు ఎప్పుడైనా ఇప్పుడు వరకు అయితే అవకాశం దొరకలేదు సార్. అయ్యా సార్. ఇప్పుడు హీరో అయిపోయారు కాబట్టి మరి ఫంక్షన్ కదా దానికి చీఫ్ గెస్ట్గా ఆయన్ని వెళ్ళవచ్చు కదా చాలా సంతోషం సార్. సార్ వస్తే అదే సార్. ఫంక్షన్ ఉందా ప్రీ రిలీజ్ ఇంకొన్ని రోజులు ఉంటుంది సార్. ఎక్కడైనా సార్ కర్ణాటకలో శివరాజ్ కుమార్ సార్ చేస్తాం సార్. ఇక్కడ కూడా చేస్తాం ఎన్టీఆర్ గారా సార్. సార్ తెలిసిపోతుంది మీ నవ్వు మీ కళలో స్పార్క్ సార్. సార్ సార్ కన్వే చేశారా కాదు మీరు ఆయన ఫ్యాన్ అని సార్కి అదే సార్. అంటే అవకాశం దొరకలేదు సార్ ఎప్పుడు. కదా ఎవరు తెలుస్తుంది అదే సార్ అవకాశం దొరకలేదు సార్ ఇప్పుడు సార్ నేను మీట్ అయ్యాను సార్. అసలు ట్రై చేయలేదా మీట్ అవ్వడానికి అంటే సార్ ఇప్పటివరకు కుదరలేదు సార్. బట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీల్ అవుతుంది సార్ సార్ కలిసిన రోజు. ఏ సినిమా ఇష్టం ఆయన దాంట్లో అన్నింటిలో సార్ నాకు అంటే ఆయన పెద్ద ఫిల్మోగ్రఫీలో అంటే టెంపర్ అనే ఫిల్మ్కి ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ పెరిగింది సార్. క్లైమాక్స్ సీన్లో పర్ఫార్మెన్స్ కానీ ఎమోషనలీ మనల్ని చాలా మూవ్ చేస్తుంది కాబట్టి సార్ చాలా నచ్చింది సార్ నాకు. అలా ఇంకా అదే సార్ అభిమానానికి అర్థం ఉండదు సార్. అది ఎలా వస్తుందని చెప్పలేము సార్. తల్లి ప్రేమ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అభిమానాన్ని కూడా అంతే సార్. మీరు కాగితాలు ఎగరేసారా సార్ చాలా సార్. మేము థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఏ తెలుగు సినిమా వచ్చినా కన్నడ సినిమా వచ్చినా మేము థియేటర్ స్నేహితులతో పాటు వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఎంజాయ్ చేస్తాం సార్ అందరిలాగే కేకలు వేయడం మరవడం సార్. మీరు ఇప్పుడు ఎంత గాఢమైన ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మిగతా హీరోల ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో సార్. అందరిపైన అదే సార్. ఒక గొప్ప స్థాయికి ఒక గొప్ప నటుడై ఒక సమాజంలో పేరు తెచ్చుకోవడం అంత సులభం కాదు సార్. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో అచీవ్ చేసినందుకే సార్ అంత గొప్ప వాళ్ళైన అంత లక్షల మంది అభిమానులు. మనం ఇంటర్వ్యూ కన్నా ముందు మాట్లాడుకున్నట్టు అంత సులభంగా రారు సార్. ఎంతో అదృష్టం ఉండాలి, అంతే కష్టం కూడా ఉంటుంది సార్ దాని వెనక. సో అందరిపైన నాకు అపారమైన గౌరవం సార్. అభిమానం అనేది సార్ మనకి పర్సనల్గా ఇష్టం సార్. అంతే ఎన్టీఆర్ అంతే సార్. యాక్చువల్గా బళ్ళారంటే రాయలసీమ బార్డరే అంతే సార్. సో రాయలసీమ వాళ్ళకి ఎన్టీఆర్ అంటే కొంచెం ఉంటుంది సార్. కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. నందమూరి అభిమానులు ఎక్కువ సార్. బాలకృష్ణ సార్ ఇప్పుడు చాలా మంది అభిమానులు చాలా సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. అవును సార్, అవును సార్. మీరు ఒకవేళ బళ్ళారిలో లేకపోతే రాయలసీమ వచ్చేవారు సినిమాల కోసం అంటే సార్ ప్రతి సినిమా వస్తుంది సార్ అక్కడ. మాది బార్డర్ కాబట్టి సార్ ప్రతి సినిమా రిలీజ్ అయ్యేది సార్. సాయి గారి థియేటర్ కూడా ఉండేది కదా. ఉంది సార్ రాధిక థియేటర్ అనేది సూపర్ ప్రొజెక్షన్ ఇండస్ట్రీలో బళ్ళారి సాయి అని అంటారు. అంతే సార్. అంతే సార్. సో ఆయన నుంచి నేర్చుకోవాలని ఏమైనా అనిపించిందా? ఎన్టీఆర్ డ్యాన్స్లు చూసినా, ఫైట్లు చూసినా, యాక్టింగ్ చూసినా మనం కూడా అలా అది బాగుంటుంది కదా అలాగేమైనా ఉందా మీకేమైనా ఇన్స్పిరేషన్? అంటే సార్ ఒక ఉత్సాహం వస్తుంది కదా సార్ సార్ది చూసినప్పుడు. అంటే మనం కూడా ఏదో ఒకటి చేయాలి, అట్లీస్ట్ ఒక 20-30% అనేది దగ్గరికి రాగలిగితే చాలు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో అని కష్టపడుతూ ఉంటాం సార్. సో అంతే సార్. ఆయన పాటలకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండే వాళ్ళ చాలా సార్. లవ్ దెబ్బ అనే ఒక సాంగ్ ఉంది సార్. జనతా గ్యారేజ్లో పక్కలు అంటే చాలా ఉన్నాయి సార్. సార్ ఫాస్ట్ నంబర్స్ ఏదన్నా వేసుకుని చేస్తూ ఉండేవాడిని సార్ ఊరికే అలా అంతే సార్. ఆయన సాంగ్స్ అంటే ప్రాక్టీస్ అనమాట సార్.